కార్యక్రమంలో తదుపరి కార్తీక మాస వైభవం గురించి, ఈనాడు మనం జరుపుకోనున్న సుమంగళి పూజ విశిష్టత గురించి, ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచన సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని అపూర్వమైన ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శంఖారావాలు, ఢమరుక ధ్వానాలు, ప్రదోషకాల అభిషేకాలు, బిల్వార్చనలు, మహాపూజలు, దివ్య భవ్య కళ్యాణోత్సవాలు, విశేష వాహన సేవలు, అపూర్వ నృత్య నీరాజనాలు, కోటి దీపకాంతులు నభూతోన రీతిలో జరుగుతోంది భక్తి టీవీ కోటి దీపోత్సవ వైభోగం. ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా సాం. శివశంకర పార్వతీపతే మృడశంభో శశిఖండమండనా మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే జయశంకర పార్వతీపతే శివశంభో శశిఖండమండనా మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం గోపం భజే గోకులపూర్ణచంద్రం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమ పావనమైన కార్తీక మాసంలో జ్యోతిస్వరూపుడైన పరమాత్మను మనం ఆరాధన చేస్తున్నాం. భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతలో భగవంతుడికి దీపం కాదు, భగవంతుడే దీపము అనేటువంటి భావం కనబడుతున్నది. భగవత్ స్వరూపాన్ని అనేక రూపాలతో మనం దర్శిస్తుంది భారతీయ సంస్కృతి. వివిధ సంప్రదాయాలతో ఒకే పరమాత్మను మనం ఆరాధన చేస్తాం. అన్ని సంప్రదాయాలు బాగా పండించడానికి అనువైన కాలం కార్తీక మాసం. శివభక్తులైన, విష్ణు భక్తులైన, అమ్మ భక్తులైన, సూర్యభక్తులైన, సుబ్రహ్మణ్య, గణపతి ఇత్యాది దేవతా భక్తులైనప్పటికీ కూడా వాళ్ళ సాధనలు పండించుకోవడానికి అనువైన కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసానికి ధర్మశాస్త్రంలో దీక్షామాసం అని పేరు పెట్టారు. అంటే ఏ దీక్షనైనా స్వీకరించడానికి అనువైన మాసం కార్తీక మాసం. స్వీకరించిన దీక్షని పండించుకోవడానికి అనువైన మాసం ఇది. అయితే భగవంతుడిని ఎప్పుడూ తలంచుకుంటే మంచిది కదండి. కార్తీక మాసంలోనే ఎందుకు తలంచుకోవాలి అంటే దేశ కాల ఈ రెండిటికి ప్రత్యేకత ఉంటుంది. ఏ చోటైనా భగవంతుడిని ధ్యానించవచ్చు, కానీ క్షేత్రాల్లో ధ్యానిస్తే ఒక శక్తి ఉంటుంది. ఏ సమయంలోనైనా భగవంతుడిని ధ్యానించవచ్చు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పవిత్ర కాలాల్లో ధ్యానిస్తే సాధన బలవత్తరమవుతుంది. అది ఎలాగూ అంటే వర్షాకాలం వచ్చినప్పుడు పంట పండించడం సులభం. అదే వేసవిలో అయితే చాలా కష్టపడాలి. అందుకు పంటకు వర్షాకాలం ఎలాంటిదో సాధనకు కూడా కొన్ని ప్రత్యేక మాసాలు, కొన్ని ప్రత్యేక తిథులు, నక్షత్రాలు ఉంటాయి. వాటిలో శక్తి ఉందని దర్శించాలంటే దానికో తపశ్శక్తి ఉండాలి. అలాంటి తపశ్శక్తి కలిగిన మహర్షులు అపారమైన అంతరిక్షంలో కలిగేటువంటి నక్షత్రపరమైన, ఖగోళపరమైనటువంటి దివ్యమైన మార్పుల్ని గమనించి ఆ మార్పుల ప్రకారం వచ్చేటువంటి కాల నియమాన్ని మనకు ఏర్పాటు చేశారు. అలాగే కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చేటువంటి ఈ మాసం సాధనలకు అనువైన మాసమని నిర్ణయించారు. అందులో కృత్తికా నక్షత్రం జ్యోతిర్మయమైన అగ్ని నక్షత్రం గనక అగ్నిస్వరూపమైన జ్యోతిని మనం ఆరాధన చేస్తున్నాం. అసలు భారతీయ వేద సంస్కృతి అంతా కూడా అగ్ని సంస్కృతి అని మనం భావించవచ్చు. ఈ అగ్ని జ్ఞానానికి, ఇంకోవైపు ప్రతాపానికి, అంటే ప్రతాపానికి ప్రకాశానికి కూడా సంకేతం అగ్ని. అగ్నిమీలే పురోహితం అనేది వేదముల్లో మొదటిదైన ఋగ్వేదంలో మొదటి మంత్రం. ఈ విధంగా సామవేదంలో కూడా అమ్మవారిని అగ్నిస్వరూపిణిగా చూపించారు. ఆ జగదంబని ఆరాధించడానికి కూడా అనువైన మాసం కార్తీక మాసం.
లలితా శాస్త్రంలో ప్రసిద్ధిగా చెప్పబడుతున్నది శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయని అనే మాట. అక్కడ శారదారాధ్య అనే మాట ఉన్నది. శారదారాధ్య అంటే సరస్వతీదేవి చేత ఆరాధింపబడుతున్నది అర్థాన్ని చెప్పారు. ఇది చెప్పవచ్చు, తప్పులేదు, కానీ ఆ శారద కూడా అమ్మవారే. మరి శారదారాధ్య అనే మాటకు అర్థం ఏంటంటే శరత్కాలములో ఆరాధింపబడేది అని అర్థం. శరత్కాలంలో అమ్మవారిని ఆరాధిస్తే చాలా విశేషమైనటువంటి శక్తి లభిస్తున్నది. శరదృతువు అంటే 2 మాసాలు కలిపి ఒక శరదృతువు. ఆశ్వయుజం, కార్తీకం, ఈ రెండూ కలిపితే శరదృతువు. మన ఆశ్వయుజం అయిపోగానే అమ్మవారిది అయిపోయింది అనుకుంటున్నాం, కానీ 2 మాసాలలో అమ్మవారిని ఆరాధించాలి. అందుకే కార్తీక మాసం కూడా అమ్మవారి ఆరాధనకు ప్రధానమైనటువంటిది. అందుకే శాక్తేయ శాస్త్రంలో కార్తీక మాసంలో అమ్మవారిని ఆరాధించి అనేక పద్ధతులు చూపించారు. అదేవిధంగా శివారాధనకి కార్తీకం ప్రత్యేకమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, శాస్త్రములన్నీ ఘోషిస్తున్న అంశమే. ఇక 3వది విష్ణువారాధనకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి మాసం ఇది. నారాయణుని కృష్ణస్వరూపంగా ఆరాధించాలి ఈ మాసంలో. అందుకే ఈ మాస ప్రారంభమే పాడ్యమి గోవర్ధన పూజతో చేస్తాం మనం. అక్కడి నుంచి గోవింద ఆరాధన మొదలవుతుంది. అందుకే కార్తీక మాసం గోవిందునికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అందున మన తెలుగునాట గోవింద గోవింద అని నారాయణను కొలుచుకునే మనకి ఈ కార్తీక మాసంలో ఆ గోవింద తత్వాన్ని మనం ఉపాసన చేయాలి. అందు గోపాలకుడైన శ్రీకృష్ణ పరమాత్మని కార్తీక దామోదర అని కీర్తిస్తూ ఈ మాసంలో మనం ఆరాధన చేస్తున్నాం. మరొక విశేషమైనటువంటి అంశం ఏంటంటే కార్తీక మాసం కార్తికేయుని ఆరాధించేటువంటి మాసం కూడా ఇదే. ఉత్తరాదిలో ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల కార్తికేయ ఆరాధన ఈ మాసమంతా చేస్తారు అనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను. కార్తికేయుడు అంటేనే కృత్తికా నక్షత్ర సంబంధమైనటువంటి దివ్యమూర్తి. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చేసేటువంటి షష్ఠి, స్కంద షష్ఠి అని చెప్పబడుతున్నది. కార్తీక పూర్ణిమ కుమార దర్శనమని విశేషంగా ప్రస్తావన చేయబడుతున్నది. ఈ విధంగా సుబ్రహ్మణ్యారాధన కూడా ఉన్నది. శివపురాణం ఏం చెప్తోందంటే కార్తీక మాసంలో ఏ వారం ఏ దేవతను పూజించాలని చెప్పినవన్నీ ఈ మాసంలో చేస్తే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తున్నాయని. కార్తీకం ఒక్కటి శ్రద్ధగా చేయగలిగితే సంవత్సరమంతా భగవంతుని ఆరాధించిన ఫలితం లభిస్తున్నదట. ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈరోజు శుక్రవారం. ఇక్కడికి రాగానే భక్తి టీవీ వారు ఇవాళ సుమంగళి పూజ చేస్తున్నారన్న విషయం తెలిసి ఒక్కసారి ఆనందం కలిగింది. ఎందుకంటే శారదారాధ్య అమ్మవారు గనక శరత్కాలంలో అమ్మవారిని ఆరాధించడం విశేషం. అమ్మవారి ఆరాధన ఎన్ని రకాలుగా చేస్తారు అంటే కలశంలో అమ్మవారిని ఆరాధించడం మనకు తెలుసు. వరలక్ష్మి వ్రతానికి కలశం పెడతాం, అమ్మవారి నవరాత్రులకి కలశం పెడుతున్నాం. అలాగే శ్రీచక్రంలో కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఇక 3వది అమ్మవారిని విగ్రహంలో ఆరాధన చేయడం ఒకటి. అప్పటికే 3 వచ్చే పరిశీలించారా? ఒకటి కలశం, 2వది యంత్రం, 3వది విగ్రహం, 4వది దీపజ్యోతి. దీపమునందు అమ్మవారిని ఆవహింపజేసి ఆరాధించడం ఒక ప్రక్రియ ఉంది. దీపజ్యోతిలో భగవంతుని ఆవహింపజేయడం ప్రతి సంప్రదాయంలో కనబడుతున్నది. అందుకే పూజకు ముందు దీపం, పూజ మధ్యలో దీపం, పూజ చివర నీరాజన రూపంలో దీపం. ఆది మధ్యాంతములు దీపజ్యోతి లేనిది పూజ మనకి లేదు. అలా అమ్మవారిని కూడా దీపజ్యోతిలో ధ్యానం చేయమని రామకృష్ణ పరమహంస బోధించినటువంటి అంశం. అసలు ఒక గదిలో ఒక్క దీపాన్ని వెలిగించి ఆ అలంకరించిన దీపం అంటే ఆ దీపానికి గంధము, చందనము, కుసుమాలు పెట్టి ఆ దీపజ్యోతిని చూస్తూ ధ్యానం చేస్తే దాని త్రోటక ధ్యానము అంటారు. అంటే ఏకాగ్రముగా దీపజ్యోతి మీద దృష్టి పెట్టాలి. క్రమంగా ఆ దీపజ్యోతి నువ్వు హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి చిజ్యోతిగా భావించాలి. ఇలా చేసినట్లయితే నీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుందన్నారు రామకృష్ణ పరమహంస. అయ్యా, దీపజ్యోతికి అమ్మవారికి ఏమిటయ్యా అనుబంధము అంటే ఆయన ఒక మందహాసం చేస్తూ ఒక విషయం చెప్పారు. దీపజ్యోతి లోకైక దీపాంకురాం అని చెప్పబడుతున్నటువంటి అమ్మవారి రూపమే అన్నారు. అమ్మవారు ముగురమ్మల రూపం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందులో ముగురమ్మలకి 3 రంగులు చెప్పారు. ఒక్కొక్క రంగు ఒక్కొక్క శక్తికి సంకేతం. అందుకే భారతీయ సంస్కృతి ఒక రంగులో దేవతను చూస్తుంది, ఒక పువ్వులో దేవతను చూస్తుంది, ఒక వృక్షంలో దేవతను చూస్తుంది, ఒక నీటిలో నిప్పులో కూడా దేవతను చూస్తుంది. అంతటా భగవంతుడిని చూడగలిగిన భవ్య సంస్కృతి పేరే హిందూ సంస్కృతి, భారతీయ సంస్కృతి. అందుకే అమ్మవారిని మనం ఎన్ని రూపాలతో ఆరాధిస్తున్నామో గమనించండి. కలశంలో మంత్రంతో ఆవహింపజేసి కూర్చోబెట్టగలం, యంత్రంలోకి పిలిచి ఆరాధించగలం, విగ్రహంలో ఆవహింపజేసి అర్చన చేయగలం. అదేవిధంగా దీపజ్యోతిలో అమ్మని భావించి నిలిపి ధ్యానం చేయాలి, ఆరాధించాలి అని చెప్పారు. దీపజ్యోతిలో 3 భాగాలు కనబడతాయిట, పరిశీలించండి.
దీపం వెలిగించితే ఒత్తి దగ్గర భాగం నీలకాంతిలో ఉంటుంది, ఆడ తర్వాత కాస్త ఎరుపు కలిసినటువంటి పసుపు కాంతి ఉంటుంది, తర్వాత ఒక ఎర్రని కాంతి కనబడుతుంది. ఈ 3 కాంతులు దేనికి సంకేతమయ్యా అంటే కాళీ, సరస్వతి, లక్ష్మీ రూపములు ఇందులో కనిపిస్తున్నాయి. కనుక 3 కాంతులు ముగురమ్మల రూపమై ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఒకే శక్తిని దీపజ్యోతి దర్శింపజేస్తుందని చెప్పారు. అందుకు దీపజ్యోతిలో అమ్మవారిని ధ్యానించి భావించి ఆరాధించడం అంత ప్రధానమన్నారు. ఇప్పటి వరకు అమ్మవారి రూపములు మనం కలశం, యంత్రం, విగ్రహం, దీపం చెప్పుకున్నాం. ఇక 4వది సుమంగళీ రూపములో ఆరాధించడం అనే పద్ధతి చూపిస్తున్నారు. దీన్ని బట్టి భారతీయ ఋషి యొక్క విశాలమైన దృష్టిని, ఆరాధన పద్ధతిని అర్థం చేసుకోండి. భగవంతుడిని ఏదో ఒక రూపంలో చూడడం కాదు, అన్ని రూపాల్లో దర్శించాలి. ఏ రూపంలోనైనా భగవద్భావన ఉండాలి. అందుకే ఒక జడమైన రాతిలోనే భగవంతుడిని పిలిచినప్పుడు ఒక చైతన్యవంతమైన మానవ శరీరంలో భగవంతుడిని భావించడం అనేటువంటిది సర్వోత్కృష్టమైన భావం అని చెప్పారు. అందుకే ఒక్కొక్క దానిలో భగవంతుడిని చూడడం సాధన చేస్తే అన్నిట్లోనే భగవంతుని దర్శించగలిగే సిద్ధి లభిస్తోంది అనే ఉద్దేశంతో భారతీయ సంస్కృతిలో అమ్మవారి ఆరాధన సువాసిని అర్చనతో ముడిపెట్టారు. ఇది పరిశీలించండి. అక్కడ కలశంలో ఆవహిస్తారు, ఇటు యంత్రంలో పూజ చేస్తారు, విగ్రహానికి పూజ చేస్తారు. అంతా చేసిన తర్వాత సువాసిని పూజ చేస్తారు. సుమంగళి రియం వధు అనే మంత్రం వేదంలో మనకు కనబడుతున్నది. సుమంగళి మంత్రము, ఆ నామం మనకి ఎక్కడ గోచరిస్తోందంటే ఋగ్వేదంలో ఉషస్సూక్తంలో సుమంగళి అనే మంత్రం కనబడుతున్నది. ఉషాదేవిని సుమంగళి అన్నారు. ఉషక్కాలం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తున్నప్పటి యొక్క సమయాన్ని ఉషక్కాలం అంటారు. సూర్యోదయానికి పూర్వకాలం, సూర్యుడు ఉదయించిన కొంతకాలం వరకు కూడా ఉషక్కాలం అని చెప్పబడుతుంది. మొత్తం సూర్యోదయం చుట్టూ ఉన్నటువంటి పూర్వపు 24 నిమిషాలు, తర్వాతి 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాలని ఉషక్కాలము అని అంటారు. ఈ ఉషక్కాలానికి సుమంగళి అని పేరు పెట్టింది ఋగ్వేదం. అంటే ఆ ఉషక్కాలంలో ఎవరు లేచి ఆరాధన చేస్తారో వారికి సుమంగళములు లభిస్తాయి. సుమంగళ అనే శబ్దానికి మంచిదైన మంగళమైన స్వభావము కలిది సుమంగళి. అసలు సుమంగళి భావం ఎంత గొప్పగా ఉన్నది. సూర్యుడికి సుమంగళుడు అని పేరున్నది. అదేవిధంగా అమ్మవారికి కూడా సుమంగళి అని పేరున్నది. స్త్రీలింగంలో సుమంగళి, పుంలింగంలో సుమంగళుడు. ఇంకొక భావం, అమ్మవారు సుమంగళి అయితే శివుడు సుమంగళుడు అవుతాడు. అసలు శివుడు అంటేనే యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ. శివుడు అంటేనే మంగళ స్వభావము, మంగళ స్వరూపము. అందుకే శివుడు రూపం మంగళం, శివుడు స్వభావం మంగళం. శివనామానికే మంగళం అని అర్థం. అందుకే ఆయన సుమంగళుడైతే ఆయన శక్తి సుమంగళి అవుతుంది. శివ శివ అయింది, శంకర శాంకరి అయింది, శంభు శాంభవి అయింది, భవ భవాని అయింది, సుమంగళుడు సుమంగళి అయ్యారు. అందుకు సుమంగళి అంటే శివశక్త్యైక్య రూపిణి శ్రీ లలితాంబికయే సుమంగళి. ఆ తల్లి ఆది సువాసిని. అందుకే అమ్మవారికి సర్వమంగళ అని పేరు. అందుకే సుమంగళి రూపంలో సర్వమంగళైనటువంటి అమ్మవారిని ఆరాధించడం అనే పద్ధతిని చూపించారు. అంటే ఒక జడమైన విగ్రహంలోనే కాదయ్యా, కదిలే ఒక మానవ శరీరంలో కూడా భగవంతుడిని చూడు అని మరి పెద్దవాళ్ళు నేర్పుతున్నారు ఇక్కడ. అందులో స్త్రీయందు భగవంతుడిని ఆరాధించడం చాలా విశేషమైన సంప్రదాయం. అందుకే ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే స్త్రీ సహజ సిద్ధంగా పవిత్రమూర్తి అనే విషయాన్ని చెప్తున్నాయి. పురుషుడికి సంస్కారం చేస్తే గాని పవిత్రుడు కాడు, స్త్రీ పుట్టుకతోనే పవిత్రురాలు అని ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి అంశం. అందుకే స్త్రీ పుట్టిన దగ్గర నుంచి కూడా 1 సంవత్సరం దాటిన తర్వాత నుంచి కూడా స్త్రీని ఆరాధించాలనే పద్ధతిని పెట్టారండి. 2 ఏళ్ల అమ్మాయి మొదలుకుని పండు ముసలి వరకు స్త్రీ పూజ్యురాలే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే 2 ఏళ్లు మొదలుకుని 9వ ఏడు వరకు ఒక్కొక్క ఏటా ఒక్కొక్క పేరుతో బాలా పూజ, కుమారి పూజ చేస్తారు. ఆ పూజలో దుర్గా ఇత్యాది నామాలతో ఆరాధిస్తారు. ఇలా కుమారి పూజ, బాలా పూజ కూడా స్త్రీమూర్తిగా చేస్తున్నాం. ఆడ తర్వాత చేసేది సువాసిని పూజ, సుమంగళి పూజ. అది విశేషమైనటువంటి అంశం. ఆ సుమంగళి భావనలో అమ్మవారి యొక్క తత్వాన్ని మనం భావన చేస్తున్నాం. అమ్మవారి నిత్య సుమంగళి. అందుకే భారతీయ సంస్కృతిలో పెళ్ళైనప్పుడు స్త్రీ కూడా గౌరీదేవిని ఆరాధిస్తున్నది. అమ్మ రుక్మిణీదేవి సాక్షాత్ మహాలక్ష్మి, సాక్షాత్ విష్ణు అయినటువంటి కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవడానికి గాను శివాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించారట. ఎలాంటి అమ్మవారిని ఆరాధించారంటే భాగవతం చెప్తోంది ఇక్కడ. భవపత్ని భవాన్వితాం అన్నారు ఇక్కడ. భవుడు అంటే శివుడు, శివుని భార్యని ఆరాధించారు. శివుడి భార్య అన్నప్పుడు
శివుణ్ణి దూరం చేసి శక్తిని ఆరాధించకూడదు. అందుకే భవాన్వితాం అన్నాడు సుఖయోగీంద్రులు భాగవతంలో. అంటే శివునితో కూడిన అమ్మవారు. పైగా మరొక విశేషమైన అంశం ఏంటంటే స్వసంతానయుతాం శివాం అన్నారు భాగవతంలో. స్వసంతానయుతాం అంటే తన సంతానంతో ఉన్న అమ్మవారు. ఆ సంతానం ఎవరయ్యా అంటే గణపతి కుమారస్వామి, వారిరువురు కూడా. ఒక్కసారి ఇప్పుడు సుమంగళైన అమ్మవారిని మనం భావన చేస్తే ప్రక్కనున్నటువంటి వాడు పరమేశ్వరుడు మృత్యుంజయుడు, ఇరుప్రక్కలా ఉన్నటువంటి వారు ఒకడు విఘ్ననాశకుడు, ఒకడు శత్రునాశకుడు దేవసేనాపతి, ఒకడు గణపతి, ఇంకోటి సేనాపతి. ఆ ఉభయులతో ఉన్నటువంటి అమ్మవారు అయ్యవారితో కలిసి శోభిస్తున్నారు. అది సుమంగళి రూప భావన. అలా సుమంగళి రూపంలో మనం శక్తిని ఆరాధించాలి అని పెద్దలు చెప్పారు. అలాంటి ఆరాధన ఈ రోజు ఇక్కడ చేస్తున్నారు గనక సర్వమంగళాదేవి అనుగ్రహం అందరికీ లభించుగాక. ఇక్కడ ఎందరో సుమంగళి స్త్రీలు కూర్చున్నారు, వారందరూ కూడా అమ్మ రూపాలని భావిద్దాం. అయితే స్త్రీ ఏ దశలో ఉన్నప్పటికీ కూడా పూజ్యురాలే, పవిత్రురాలే తెలుసుకోవాలి. స్త్రీ శరీరమే మంగళము. అందుకే స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో అవమానించరాదు అని మన ధర్మశాస్త్రంలో చెప్తున్నటువంటి అంశం. అందుకే స్త్రీ మనకి సంతానంగా కలిగింది అంటే ఆనందించాలండి. పూర్వం రోజుల్లో అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది అనుకునేవారు. ఇక్కడ మైనాకుడు అమ్మవారు పుట్టేక చాలా ఆనందించాడు. హిమవత్ పర్వతంలో మైనాకుడు హిమవంతుని పుత్రుడు. అతను తర్వాత కలిగినటువంటిది అమ్మవారు. హిమవంతుడు తనకు పుత్రిక కలిగితే ఆనందించేట. పుత్రుడైన మైనాకుడు కలిగిన దానికంటే పుత్రిక కలిగితే ఆనందించాడంటే కుమార్తె కలిగితేనే ఇంటికి శోభ వైభవం అమ్మవారు వచ్చినట్లు అనే భావాన్ని పరిశీలించండి. అందుకే స్త్రీమూర్తికి అంత ప్రాధాన్యం ఇచ్చింది భారతీయ సంస్కృతి. అలాంటి భారతీయ సంస్కృతిలో స్త్రీని అవమానించడం కానీ, స్త్రీని నిందించడం కానీ, స్త్రీకి రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడితే భారతదేశానికి క్షేమం కాదు. తెలుసుకోవాలి. ఏ జాతి అయినా ఏ దేశమైనా అభ్యుదయం సాధించాలంటే స్త్రీని గౌరవించాలి, స్త్రీకి రక్షణ కల్పించాలి. స్త్రీ ఏ స్థితిలో కనబడ్డ అమ్మవారి రూపం తెలుసుకోవాలి. అందుకని ఎప్పుడు అవహేళన చెయ్యరాదు. సువాసిని రూపంలో కనిపిస్తే సుమంగళి అని పూజించాలి. పూర్వ సువాసిని రూపంలో కనబడ్డా అది అమ్మవారి రూపంగా ఒకటి ఉన్న ధూమావతి రూపంలో ఆరాధించాలి. ఏదైనప్పటికీ స్త్రీ పూజ్యురాలే. ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో ఆరాధిస్తాం కానీ స్త్రీని ఏనాడు అవమానించరాదు అని తెలుసుకోవడానికి ఈ సుమంగళి ఆరాధన ఒకానొక సాధన కావాలి మనకి. సుమంగళి అనే మాట, సుమంగళ అనే మాట వేదమనందు ప్రస్తావించబడుతోంది. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రు సుమంగళ. రుద్ర మంత్రంలో పరమేశ్వరుని సుమంగళుడు అన్నారు. ఆ సుమంగళ స్వరూపమే సూర్య రూపంలో మనకు గోచరిస్తున్నది. సూర్యుడొక్కడైనా సుమంగళుడు. ఎవరు మనకు శుభాన్నిస్తున్నారో వారందరూ శివస్వరూపాలుగా దర్శించమన్నారు. మనకు ప్రాణశక్తినిచ్చి కాంతినిచ్చి వేడిమినిచ్చేటువంటి సూర్యుడు సుమంగళుడే. మనకి దాహాన్ని తీర్చే నీరు సుమంగళమే. అలాగే మనకు ప్రాణాన్నిచ్చే వాయువు సుమంగళమే. పంచభూతాలు సుమంగళమే అనే భావన మనం ఏర్పరచుకోగలిగితే ప్రకృతి అంతా అమ్మవారిమయం, ప్రకృతి అంతా సర్వమంగళైనటువంటి సుమంగళీమయం. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని కీర్తిస్తున్నాం. ఇంతకు మించిన మంత్రం ఉంటుందా? సర్వమంగళ మాంగళ్యే. మంగళములకు కూడా మంగళములు ఇచ్చేటువంటి తల్లి గనక సర్వమంగళ మాంగళ్య అన్నారు. అంటే ఒక దాని నుంచి మనం ఒక శుభాన్ని కానీ శక్తిని కానీ పొందుతున్నామంటే ఆ శుభ రూపంలో, ఆ శక్తి రూపంలో అమ్మవారు అక్కడ ఉన్నారు అని అర్థం. అందుకే వెలుగునిచ్చే దీపంలో అమ్మవారిని దర్శిస్తున్నాం. ఇలాంటి భావన ఈ కోటి దీపోత్సవ సమయంలో దీపాలలో అమ్మవారిని చూడండి. ప్రతి స్త్రీ కూడా జాతిని వెలిగించేటువంటి దివ్య జ్యోతిగా ఆరాధించండి అనే భావన కనబడుతున్నది ఇక్కడ. అయితే దీపారాధనలో గ్రహించవలసిన అనేక విషయాలున్నాయి. ఒక్క దీపం గురించి ఎన్ని కవిత్వాలు, ఎన్ని భావుకతలు, ఎన్ని తత్వాలు, ఎన్ని ఉపదేశాలు చెప్పారు పెద్దవాళ్ళు. ఒక మాట వింటూ ఉంటాం మనం, జ్ఞానజ్యోతి అనేటువంటి మాట వింటూ ఉంటాం మనం. ఇక్కడ జ్ఞానజ్యోతి అంటే జ్ఞానం అనేటువంటి ఒకానొక దీపం. అసలు దీపం వెలగాలి, దీపం వెలిగించాలి అనుకుంటున్నారు కానీ దీపం వెలగాలంటే ఉండవలసినవి ఏమిటి చెప్పండి? మండించే జ్వాల కాదు, ఆ మంటని గ్రహించగలిగే ప్రమిద ఉండాలి. అది తెలుసుకోవాల్సింది. లేకపోతే ఊరికనే జ్ఞానం లేదా జ్వాల ఉంటూ ఉంటే అందుకునే ప్రమిది లేకపోతే అది ఎలా మనకు లభిస్తుందో ఆలోచించండి ఇక్కడ. అందుకు ఉపదేశం ఒక జ్వాల అయితే ఉపదేశం పొందే ప్రమిదలా మనం తయారవ్వాలి. తయారై ఉన్నామా చెప్పండి? ఇక్కడ ఎవరికి మానాన వాళ్ళు ఉపదేశం చెప్తూ ఉంటారు, ఉపన్యాసం చెప్తుంటారు, కానీ మీ మానాన మీరు కాలక్షేపంగా తిరుగుతూ ఉంటారు. ఏం లాభం? ఒక్క జ్ఞానం కూడా లోపలికి వెళ్ళదు. కనుక జ్ఞానం అక్కడి నుంచి వస్తుంది అనుకోవద్దు, ఇక్కడి నుంచి పొందాలి. రిసీవింగ్ ఒకటి ఉండాలి.
అలాగా గురువు జ్ఞానాన్ని ఒక జ్వాలగా అందిస్తుంటే మీరు ప్రమిదల్లా మారాలి. హృదయం ప్రమిదలా చేయండి, అందులో భక్తిని చమురులా చేయండి, ఏకాగ్రతని ఒత్తిలా చేయండి. ఇది తెలుసుకోవాలి. భక్తి అంటే శ్రద్ధ కనుక శ్రద్ధ చమురు కావాలి, ఏకాగ్రత ఒత్తి కావాలి, హృదయం ప్రమిద కావాలి. అప్పుడు గురూపదేశం అనే జ్వాల తగులుతుంది, అది మీలో దీపమే వెలుగుతుంది, అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ దీపం కొడిగట్టకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీది. గురువు వెలిగిస్తాడంటే కొడిగట్టకుండా ఉండేలా చూడాలి. వెలిగించిన గురువుని స్మరించుకుంటూ వెలుగుతున్న జ్యోతిలో జ్ఞానజ్యోతి పరమేశ్వరుని దర్శిస్తూ చమురు తగ్గకూడదు, ఒత్తి తరగకూడదు. ఇది తెలుసుకోవాలి. చమురు తగ్గకూడదు అంటే శ్రద్ధ తగ్గకూడదు, ఒత్తి తరగకూడదు అంటే ఏకాగ్రత తరగకూడదు. మీలో ఏకాగ్రత ఎంత తరిగిపోయినా, చమురు తగ్గిపోయినా గురువు వెలిగించిన జ్యోతి ఆరిపోతుంది తెలుసుకోండి ఇక్కడ. అయితే మనమానాన మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గట్టిగా గాలి వీస్తే ఆగిపోయే ప్రమాదం ఉన్నది. అప్పుడు అడ్డు పెట్టాలి ఒకటి. అలాగే బయట ప్రపంచపు దుర్విషయాలు, దుస్సంగాలు మన వైపు అడ్డుకోకుండా సత్సంగం అనే కాపు కాచుకుని మనం గురువు వెలిగించిన జ్ఞానజ్యోతిని కాపాడుకుందాం. ఇప్పటి వరకు ఒక భావుకత కాకుండా ఒక ఉపదేశంగా మనం దీపం నుంచి పొందవలసిన అద్భుతమైన అంశం ఇది. ఇప్పటి వరకు మనం భావించిన దాంట్లో ఆ సుమంగళి తత్వాన్ని, జ్యోతి తత్వాన్ని మననం చేసుకుంటూ ప్రధానంగా ఈరోజు రేపటి రోజు ఇక్కడ ప్రవచనం చేసుకోబోతున్నాం. ప్రవచనం చేసేటప్పుడు చెప్పే ఆయన మానం చెప్తుంటాడు, మన మానాన్ని మనం తిరుగుతున్నామని కాకుండా శ్రద్ధగా ఈ దీపజ్యోతిని పొందే ప్రయత్నం మీరు చేయగలిగితే 2 ప్రధాన ఘట్టాలు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. కార్తీక మాసంలో ఏది వింటే మనం ధన్యులమవుతామో శ్రవణ మాత్రం చేతనే కార్తీక మాస యజ్ఞఫలాన్ని ప్రసాదించే 2 ఘట్టములు మనకి గ్రంథములు ఎందు చెప్పారు. ఆ 2 ఘట్టాల్ని మనం ఇవాళ రేపు చెప్పుకోవాలని సంకల్పించుకున్నాం. మొదటి ఘట్టంలో దీపజ్యోతి రూపంలో ఇవాళ అమ్మవారిని దర్శిద్దాం. అసలు లోకైక దీపాంకురం అనే మాటతోనే గమనిద్దాం. అందుకే ఆశ్వయుజం మొదలుకుని వరుసగా అమ్మవారి ఆరాధన కార్తీక అమావాస్య వరకు జరగాలి. సంపూర్ణమైనటువంటి దేవీ ఆరాధన ఇప్పుడు పూర్తవుతుంది. అంతేకాదు కార్తీక మాసంతా దేవతలకు సంబంధించినటువంటి దీపోత్సవాలే. అందుకే కార్తీక పూర్ణిమకి దేవదీపావళి అనే ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నది. ఈ పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఈ ప్రధాన వ్రతంగా చేయాలండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పాడ్యమి నాడు గోవర్ధన పర్వతాన్ని ఆరాధన చేయాలి. అసలు కార్తీక మాసానికి మరొక పేరు బృందావన మాసం. అంటే బృందావనంలో కానీ కార్తీక మాసంలో కృష్ణ ఆరాధన చేస్తే అది అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం బృందావనానికి వెళ్ళగలమా? కాదు, బృందావనాన్ని ఇక్కడ తెచ్చుకోగలగాలి. బృందావనం అంటే ఏమిటి అంటే ఎక్కడ కృష్ణస్మరణ జరుగుతుందో అదే బృందావనం, ఎక్కడ తులసి పూజింపబడుతుందో అదే బృందావనం, ఎక్కడ గోవు ఆరాధింపబడుతుందో అది బృందావనం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అని గోవర్ధనంతో ప్రారంభించినటువంటి కార్తీక మాసం బృందావన మాసం. ఆ కారణం చేతనే బృందావనానికి వెళ్ళి గోవర్ధన పర్వతాన్ని పూజించాలని పెద్దవాళ్ళు చెప్పారు. గోవర్ధన గిరికి ప్రదక్షిణ చేయాలట. అనేక మంది పాశ్చాత్యులు రాధాకుండులో కృష్ణకుండులో స్నానం చేసి చెప్పులు కూడా లేకుండా గోవర్ధన పర్వతం చుట్టూ తిరుగుతారండి కార్తీక పాడ్యం మొదలుకుని ఈ మాసం అంతా కూడా. అలాంటిది మనం గోవర్ధనగిరిని ఎలా భావించాలంటే పెద్దవాళ్ళు ఒక నియమం చెప్పారు. తులసి దగ్గర ఆవు పేడతో ఒక చిన్న గుట్టలా చేసి అందులో గోవర్ధన పర్వతాన్ని ఆవహింపజేసి ఆరాధన చేయు అన్నారు. అందుకే తులసికి బృందా అనుక మరొక పేరున్నది. అందుకే తులసి వనమే బృందావనం. తులసి ఉన్నటువంటి చోట బృందావనం ఉంటుంది, కృష్ణుడు ఉంటాడు. అందుకే తులసి విష్ణుప్రియ, కృష్ణప్రియ. అలాంటి తులసి వనంలో గోసన్నిధిలో కృష్ణ ధ్యానం చేస్తే అదే బృందావనం అవుతుంది. అందుకే సుమంగళి పూజను ఎలా చేసిందో ఈ భక్తి టీవీ అలాగే గోపూజను కూడా ఇక్కడ జరిపించి గోవింద ఆరాధన చేసి కూడా ఈ కోటి దీపోత్సవాన్ని మరింత సార్థకవంతం చేయాలని ఆలోచించాలి. అయితే భారతదేశంలో గోవును పూజించడం, గోవిందుని పూజించడం అనేది జరుగుతుంది. గోవిందా గోవిందా అని అనమంటే అందరూ అంటారు, కానీ గోవిందా అనే ముందు గోవుందా అనే పరిస్థితి మనకి ఏర్పడిందని ప్రతి వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ గోవుని కాపాడుకుంటేనే భారతీయత కాపాడబడుతుంది. ఇక్కడ శివుని కోసం అందరూ దీపాలు వెలిగిస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఆ వెలిగించే దీపాల్లో తైలం ఎంత అవసరమో అదేవిధంగా గోఘృతం అంత అవసరం. తెలుసుకోండి, ఆవు నేతితో వెలిగించిన దీపం దరిద్రాల్ని పోగొడుతుంది, దేవతల్ని ఆహ్వానింపజేస్తుంది. తెలుసుకోవాలి. ఇది హిందూ మత విశ్వాసం కాదు,
భారతీయ ఋషులు యుగాల క్రితం కనుగొన్న విజ్ఞానం. ఇది గుర్తుపెట్టుకోండి. హిందూ మతం విశ్వాసాల మతం కాదు, విజ్ఞానాల మతం. భారతదేశపు గోవు చాలా విశేషమైన అంశము. అందుకే గోవిందుడు ఆనందించాలంటే గోవుని ప్రస్తుతించాలి గనక ఇవాళ రేపు కూడా గోవిందుని వైభవాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి ముందు గోమాతను ఆహ్వానిస్తున్నాం. ఆ గోమాతను ఆరాధించండి. గో అనే శబ్దం వింటే చాలు కృష్ణుడు పులకిస్తాడు. అందుకే కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. గోవింద అనే మంత్రం ఒక శక్తివంతమైన మంత్రం. ఎందుకైందంటే అది గో అనే శబ్దంతో ప్రారంభమవుతుందయ్యా అని చెప్పాడు ఇక్కడ. అందుకే గోవుల్ని రక్షిస్తూ గో సంపదను వృద్ధి చేయడమే గోవర్ధనం. గోవర్ధనంతో ప్రారంభించి గోవిందుని పూజించడం. కనుకనే బృందావనంలో కృష్ణలీలల్ని స్మరిస్తే కార్తీక మాసం సార్థకమవుతుంది, మన యజ్ఞం ధన్యమవుతుంది. ఈ కార్తీక మాసంలో బృందావనంలో కృష్ణలీలల్లో ప్రధానమైన ఒక లీల ఉన్నది. ఆ లీలతో పాటు అమ్మవారికి సంబంధించిన మరొక లీల ఉన్నది. ఆ రెండు లీలలు స్మరించినట్లయితే కార్తీక మాసం సంపూర్ణమవుతుంది. ఆ రెండిటిని స్మరించడానికి రేపటి రోజున ప్రాతకాలంలో దశమి, సాయంకాలం ఏకాదశి వచ్చినటువంటి పుణ్యవేళ రేపు సాయంకాలం కృష్ణ పరమాత్మ ఇక్కడికి రాబోతున్నాడు. రెండు దివ్య పట్టాభిషేకాలను మనకు చూపించబోతున్నాడు. శ్రద్ధగా విన్న వాళ్ళందరికీ కార్తీక ఉత్సవ కార్తీక యజ్ఞ ఫలాన్ని మనకు ప్రసాదించబోతున్నాడు. తిరిగి రేపటి రోజు కార్యక్రమంలో మనం కలుసుకుని 6:30 కల్లా దివ్యమైనటువంటి బృందావన లీలా అభిషేక ఘట్టాల్ని ఇక్కడ ఆవిష్కరించుకుందాం. మనందరం కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సిద్ధమే కదా? సంతోషం. మీ కరతాళ ధ్వనులతో కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఒక్కసారి అందరం కలిసి భవ్యమైన కృష్ణ పరమాత్మని దివ్య మంత్రంతో ఎలుగెత్తి పలుకుదాం. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీ శివాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కార్తికేయాయ నమః. శ్రీమద్రమార్మణ గోవిందో హరి గోవింద. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. బహుశా ధ్వని యంత్రాలన్నీ మీ వైపు లేవేమో. మీ కంఠధ్వని ఎలుగెత్తి ఒక్కసారి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ సాయంత్ర వేళ అద్భుతమైన ప్రవచనామృతాన్ని మనందరికీ అందించిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.